బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలం ఎంత మారుతున్నా మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కట్టుబాట్ల పేరుతో గ్రామ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వడ్డే రంగాపురం గ్రామాల్లో ఇలాంటి ఘటన జరిగింది. మొత్తం 19 కుటుంబాలపై గ్రామ బహిష్కరణ వేటు వేశారు పెద్దలు. గిరిజన గ్రామాల్లో గ్రామస్తులందరికీ మంచి జరగాలంటే ఊర్లో బొడ్రాయి ఉండాలి అనే నమ్మకం అనాదిగా వస్తోంది. ఈ క్రమంలో గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఇందుకు గాను గ్రామంలోని మొత్తం 120 కుటుంబాల వారు ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే గ్రామంలోని ఓ 19 అన్యమత కుటుంబాలు చందా ఇవ్వలేదని చెప్పారు. తమ విశ్వాసాలకు అది విరుద్ధమని తేల్చి చెప్పేశారు. దీంతో ఆ 19 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేశారు. ఊర్లో 120 గడపలో ఒక 20 గడపలు అనేది చర్చికి వెళ్తూ ఉన్నాము. అయితే బొడ్డు నిలబడటానికి మా ఊరు పెద్దలు ఏదైతే ఉన్నారో కుటుంబానికి వచ్చి 3,000 చొప్పున కట్టాలని చెప్పారు. అయితే అందరూ అనుకున్నారు. కాబట్టి మా దగ్గర కూడా వచ్చేసరికి మేము చర్చికి వెళ్తామండి, మేము అయితే దానికైతే ఇచ్చుకోలేము, వేరే కుల ప్రకారంగా ఏమన్నా ఉంటే వాటికైతే ఇస్తాం. కానీ ఎందుకంటే మేము బాగలేనప్పుడు మేము చర్చికి వెళ్తే కొంచెం స్వస్థపడ్డాం. ఎవరు వేరే వాళ్ళు గొప్పే. కాబట్టి మేము ఏంటంటే ఇది దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మాకు కొంచెం స్వస్థత కలిగింది, మేము మంచిగా ఉన్నాం అనుకొని ఇంకా మేము వేరే వాళ్ళకి ఎలా అంటే దేవుని పరంగా అయితే మేము ఇవ్వదలుచుకోలేదండి. కుల ప్రకారంగా ఏం కావాలంటే ఇస్తా ఉన్నాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రకారంగా అయితే కులం నుంచి వేరే పడతారు అంటే సరే మీ ఇష్టం అని మేము చెప్పేసాం. కులం నుంచి వెళ్ళేసారండి. కులం నుంచి వెళ్ళేకమే కాకుండా మాకు కొట్లలో కూడా పిల్లలు వెళ్ళినా పెద్దలు వెళ్ళినా కానీ వాళ్ళకి ఇస్తే కొట్ల వాళ్ళకి 5,000 తప్పేస్తామన్నారు. అలాగే ఏదైతే ఉందో ఊళ్ళో చుట్టాలు ఉంటారు కదండి, చుట్టాలు మా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు కూడా 5,000 తప్పేస్తారని ఇలా చెప్పడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఓకే, మనం చూస్తున్నాం కొత్తగూడెం మండలం వడ్డే రంగాపురంలో 19 కుటుంబాలను బహిష్కరించిన ఒక సన్నివేశం అనేది మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే కంప్యూటర్ యుగంలో కూడా ఇప్పటికీ ఇంకా కారణం ఏదేమైనప్పటికీ కూడా ఈ బహిష్కరణలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ప్రస్తుతం మనం మానవుడు రోదసిలోకి అంటే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షానికి వెళ్తున్నాడు. కానీ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి యొక్క కట్టుబాట్ల నుండి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నది యామిని. దానికి ఉదాహరణ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్నటువంటి వడ్డే రంగాపురంలో జరిగినటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రామం అనాదిగా నుండి గ్రామాల్లో దేవతా ప్రతిష్టలు, బొడ్రాయి ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. అయితే ఆ గ్రామంలో వడ్డే రంగాపురంలో బొడ్రాయి వేయాలని చెప్పి సంకల్పం చేస్తున్నారు గ్రామ పెద్దలందరూ కూడా. దానిలో భాగంగా కులకట్టుబాటులో భాగంగా ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుండి 3,000 రూపాయలు చందా ఆ యొక్క గ్రామానికి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేశారు. అయితే ఈ ఉన్నటువంటి కుటుంబంలో ఎంతమంది ఉన్నదే 120 కుటుంబాలు. ఈ యొక్క 120 కుటుంబాల్లో అందరూ కూడా బంధువులు, అందరూ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, వడ్డరి కులానికి సంబంధించిన వాళ్ళు. అయితే దీంట్లో ఒక 19 మంది అన్యమతస్తులు అంటే డైవర్టెడ్ క్రిస్టియానిటీకి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే మా మత విశ్వాసాలకి ఇది విరుద్ధం కాబట్టి మేము ఆ 3,000 రూపాయలు చందా ఇయ్యమని చెప్పేశారు. దాంతో వాస్తవంగా గిరిజనులో కావచ్చు, ఈ యొక్క తెగలలో ఎస్సీ సామాజిక వర్గాల్లో కావచ్చు కుల కట్టుబాట్లు కొద్దిగా ఎక్కువనే ఉంటాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేట యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దాంతో గ్రామ పెద్దలందరూ కూడా ఏం చేశారంటే ఒక తీర్మానం చేశారు. ఈ యొక్క 19 మందిని కూడా గ్రామం నుండి బహిష్కరించడం అంటే సామాజిక బహిష్కరణ, వాళ్ళకి ఎవరిని కూడా పెళ్లిళ్ళకి పిలవకపోవడం కానీ వాళ్ళతో మాట్లాడకపోవడం అని చెప్పి మనం సినిమాలో చూస్తూ ఉంటాం. ఆ రకంగా వాళ్ళకు ఒక పనిష్మెంట్ చేయడం జరిగింది. సరే అందరం చుట్టాలే కదా అని చెప్పి 1కి 2 అయిపోయింది. ఆ తర్వాత ఎన్ని రకాలుగా చూసినా ఇక అది శృతి మించిపోయి ఎవరు కూడా ఈ యొక్క వీళ్లకు ఏ వస్తువులు అంటే సరుకులు కానీ నిత్యావసరాలు ఏది అమ్మకూడదు అని చెప్పేసాం. ఒకవేళ ఎవరైనా అమ్మితే కనుక వాళ్లకు 5,000 రూపాయలు జరిమానా వేస్తామని చెప్పి గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో మనం గత ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కట్టుబాట్ల ప్రకారం ఇతర ప్రాంతాలకు పోయి తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇక ఇది చిలికి గాలివానంగా మారిపోయింది. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇది ఇక ఎడతెరిపి లేకుండా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టి విసిగిపోయినటువంటి వీళ్ళు చివరకు ఇక విధి లేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. యామిని. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.